వెల్కమ్ టు ఫోకస్ విత్ మీ చక్రవర్తి. ఓటుకు 1000 నుండి 5000, యూత్కు క్రికెట్ కిట్టు, గోవా ట్రిప్పు, 100 కోట్లు చేతులు మారుతున్నాయి. నోట్లు కుమ్మరిస్తే ఓట్లు అవే వస్తాయని నమ్ముతున్నారు అభ్యర్థులు. ప్రచారం పూర్తయిందో లేదో నోట్ల పందేరం మొదలుపెట్టారు. 100 కోట్లు పంపకాలు చేసే నియోజకవర్గాలు రాష్ట్రంలో చాలానే కనిపిస్తున్నాయి. మరి నోటుకు ఓటు దాసోహం అవుతుందా? ఎన్నికల వేళ వేల కోట్ల పందెరం, ఓటుకు 3 నుండి 5000, రాత్రికి రాత్రి 100 కోట్ల పంపకం, 25 నియోజకవర్గాల్లో అడ్డు అదుపు లేని ధన ప్రవాహం. డబ్బుకు ఓటర్ని దాసోహం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు పంపకాలన్నీ పూర్తయ్యాయి. పోలింగ్ సమీపించటంతో చివరి అంకంగా డబ్బు పంపిణీకి తెరలేపారు. ఓ పక్క అడుగడుగున చెక్పోస్టులతో హడావుడి చేస్తున్నా ఇంత డబ్బు ఎప్పుడు నియోజకవర్గాలకు చేరిందో, ఎక్కడ దాచారో అధికారులకే తెలియాలి. ప్రచారం ముగిసి మైకులు బంద్ కాగానే నోట్ల కట్టల్ని బయటికి తీశారు. ఓటర్ల లిస్టులు పట్టుకొని ఇల్లిల్లు తిరిగి సైలెంట్గా పంపకాలు కానిచ్చేశారు. అక్కడక్కడ ప్రత్యర్థి పార్టీలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని నిలదీసిన ఘటనలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఖాకీలే డబ్బులు పంచిన ఘటనలు ఉన్నాయి. గెలుపు కోసం ప్రధాన పార్టీలు చావోరేవో అన్నట్టు బరిలో ఉన్నాయి. గెలుపు కోసం దేనికైనా వెనకాడని రోజుల్లో డబ్బు పంపకం అత్యంత సాధారణంగా మారింది. దీంతో ఓటును నోటుతోనే కొనే పర్వం పతాక స్థాయిలో చేరింది. ఏ ఒక్క ఓటును వదులుకోవడానికి సిద్ధంగా లేని అభ్యర్థులు 100 కోట్లు వెదజల్లేందుకు వెనకడ్డం లేదు. పోటాపోటీ రాజకీయంలో ప్రతి ఓటు కీలకమైనదిగా భావిస్తున్న అభ్యర్థులు ఏ చిన్న అవకాశాన్ని మిస్ చేసుకోవడానికి రెడీగా లేరు. వచ్చే 5 ఏళ్ల కాలానికి కీలకమైన ప్రతి క్షణాన్ని ఎంతో విలువైనదిగా లెక్కగడుతూ ఓటుకు నోటు చొప్పున కొనేస్తున్నారు. అలా ప్రచార పర్వం ముగిసిందో లేదో నోట్ల సంచులు ఓటర్ల జాబితాలను వెంటబెట్టుకుని ఇల్లిల్లు తిరగడం మొదలుపెట్టారు. ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలో 2 చొప్పున, హైదరాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నియోజకవర్గాల్లో నోట్ల కట్టలు ప్రవహించాయి. ఒక్కో ఓటుకు 2 నుంచి 3000 వరకు పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లాలో ఓ పార్టీ నేత ఒక మండలంలో ఏకంగా 5000 చొప్పున పంపిణీ చేశారని చెప్తున్నారు. మిగతా మండలాల్లో 3000 చొప్పున పంచినట్లు సమాచారం. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్ తదితర జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే స్థాయిలో డబ్బు పంపిణీ చేశారని సమాచారం. అవసరమైతే 2వ విడతలో మరో 1000 నుంచి 2000 చొప్పున పంచడానికి కూడా వెనకాడటం లేదు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 1,50,000 నుంచి 2 లక్షల మంది ఓటర్లకు డబ్బు పంపిణీ చేయాలని పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇలా ఒక్కో ఓటుకు అన్ని పార్టీల అభ్యర్థులు పంపిణీ చేసే మొత్తం కలిపి 8,000 అవుతుందనుకుంటే ఆ నియోజకవర్గంలో మొత్తం పంపిణీ ఖర్చు 80 నుంచి 120 కోట్లకు చేరుతుంది. అదే ఒక్కో ఓటర్కు 10,000 చొప్పున పంచితే 150 నుంచి 200 కోట్లు ఖర్చు చేసినట్లవుతుంది. పోలింగ్ రోజు ఉదయం వరకు ఈ పంపకాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ప్రలోభాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఈసీ ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో అభ్యర్థులు స్మార్ట్గా వ్యవహరిస్తున్నారు. నేరుగా పార్టీ నాయకులు, కార్యకర్తల ద్వారా నగదు పంపిణీ చేస్తే దొరికిపోతామని ఇతర మార్గాల ద్వారా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. చిరు వ్యాపారుల ద్వారా ఓటర్లకు చేరవేయాల్సిన నగదు ముట్టజెపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరికొన్ని చోట్ల నేరుగా నగదు ఇవ్వకుండా యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. నగదు తరలిస్తూ దొరికిపోతే అది ప్రతికూల ప్రభావం చూపుతుందని భావిస్తున్న అభ్యర్థులు సాధ్యమైనంత వరకు స్థానిక నేతల ద్వారానే సర్దుబాటు చేయాలని, ఎన్నికల తర్వాత సెటిల్మెంట్ చేస్తామని భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఉపాధి నిమిత్తం హైదరాబాద్ నగరంలో ఉంటున్న ఓటర్లను స్వగ్రామాలకు రప్పించేందుకు ప్రయాణ ఖర్చులు కూడా భరిస్తున్నారు. మరికొన్ని చోట్ల గ్రామానికి వచ్చి ఓటు వేశాక డబ్బు తీసుకోవాలని సూచిస్తున్నారు. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న నియోజకవర్గంలో ఒక్కొక్కరికి 6 నుంచి 10,000 వరకు ఇచ్చుకునేందుకు అభ్యర్థులు వెనకడుగు వెయ్యడం లేదనే టాక్ వినిపిస్తోంది. త్రిముఖ పోరు ఉన్న చోట్ల అభ్యర్థులు కాంప్రమైజ్ లేకుండా ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. ఇక గెలుపుపై నమ్మకం ఉన్న అభ్యర్థులు ఓటర్లకు నగదు పంపిణీ విషయంలో ధైర్యం చేస్తుంటే, అపనమ్మకం ఉన్న అభ్యర్థులు మాత్రం కాస్త ఆచితూచి పంపకాలు కొనసాగిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కొడంగల్, తాండూరు, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లోనూ పంపిణీ జోరుగానే ఉంది. ఇక్కడి అభ్యర్థులు ఆర్థికంగా బలమైన వారు కావడంతో అందరి పంపిణీ కలిపి ఒక్కో ఓటర్కు 8,000 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో డబ్బు పంపిణీ 100 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ఉందని అంచనా. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో 2 ప్రధాన పార్టీల అభ్యర్థులు బడా కాంట్రాక్టర్లు కావడంతో ఇక్కడ డబ్బు పంపిణీ ఏరులై పారుతోంది. నియోజకవర్గంలో అభ్యర్థులు పోటీ తీవ్రతను బట్టి ఓటుకు రేటు పలుకుతోంది. జూబ్లీహిల్స్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లోనూ డబ్బున్న వారే పోటీ చేస్తున్నారు. ఒక్కో అభ్యర్థి ఓటర్కు కనీసం 4,000 వరకు పంపిణీ చేసినట్టు చెబుతున్నారు.
మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని మల్కాజ్గిరి, మేడ్చల్, ఉప్పల్ నియోజకవర్గాల్లో డబ్బు పంపిణీ జోరుగా సాగిందని సమాచారం. ప్రధాన పార్టీలు ఓటుకు 2,000 చొప్పున పంపిణీ చేశారని తెలుస్తోంది. ఇక్కడ 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు పంపిణీ సాగవచ్చని తెలుస్తోంది. అటు కరీంనగర్లో పోటీ చేస్తున్న ఇద్దరు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆర్థికంగా బలమైన వారే. దీంతో ఇక్కడ కూడా పంపిణీ ఖర్చు 150 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, బాల్కొండ, ఆర్మూరు నియోజకవర్గాల్లోనూ డబ్బును వెదజల్లారని తెలుస్తోంది. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లో ఓటుకు 2,000 నుంచి 3,000 వరకు పంచారని సమాచారం. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో పంపిణీ మరింత ఓ రేంజ్లో నడిచింది. ఒక్కో ఓటర్కు ఒక్కో పార్టీ 3,000 చొప్పున పంపిణీ చేసినట్లు తెలిసిందే. మరో దఫా ఇంకో పంపిణీకి కూడా వెనకాడటం లేదట. ఇక్కడ పంపిణీ మొత్తం 175 నుంచి 200 కోట్ల మధ్యలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రమాణం చేసి ఏమంటారు? సరేనా, మీకే ఇస్తాం, మా దేవుని మంచిర్యాల, చెన్నూరు, నిర్మల్ వంటి నియోజకవర్గాలు కూడా 100 కోట్ల క్లబ్బుల్లో చేరుతున్నాయి. ఈ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి సంపన్నులు పోటీ చేస్తున్నారు. మణి, మద్యం పంపిణీ జోరుగా చేపడుతున్నారు. ఒక్కో ఓటర్కు కనీసం 6,000 నుంచి 8,000 వరకు అందే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇక్కడ డబ్బు పంపిణీ 100 నుంచి 150 కోట్ల మధ్యలో ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరి, మునుగోడు నియోజకవర్గాలు డబ్బు పంపిణీలో టాప్లో ఉన్నాయి. భువనగిరిలో 2 అభ్యర్థులు, మునుగోడులో 1 అభ్యర్థి ఒక్కో ఓటర్కు 2,000 చొప్పున పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ కొన్ని చోట్ల 2వ దశ పంపిణీ కూడా చేశారట. మెదక్ ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఒక్కో ఓటర్కు 3,000 చొప్పున పంపిణీ చేశారని సమాచారం. ఇక్కడ ఓ అభ్యర్థి 100 కోట్లకు పైగానే ఖర్చు చేయనున్నట్లు తెలిసిందే. ఇక 100 కోట్ల లోపు 50 కోట్లకు పైగా పంపిణీ జరిగేలా నియోజకవర్గాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఒక పార్టీకి ఆర్థికంగా బలమైన అభ్యర్థి ఉండగా మరో పార్టీకి కాస్త బలహీనమైన అభ్యర్థి ఉన్నారు. ఒక అభ్యర్థి ఓటర్కు 2,000 చొప్పున పంచినా మరో అభ్యర్థి 1,000 చొప్పున పంపిణీ చేసినా వ్యయం మొత్తం 50 కోట్లకు పైగా ఉండొచ్చని తెలుస్తోంది. ప్రచారం ఎన్ని రోజులు చేసినా చివరి 24 గంటలే కీలకమనుకుంటున్నారు అభ్యర్థులు. ఓటర్లని తమ వైపు తిప్పుకోవాలంటే నోట్ల పంపకం తప్పనిసరని భావిస్తున్నారు. లేదంటే పోటీలో వెనకబడిపోతామని భయపడుతున్నారు. కొన్ని చోట్ల డబ్బులు ఇవ్వలేదని నిలదీస్తున్న ఓటర్లు కూడా కనిపిస్తున్నారు. ఓటు ఎవరికి వేసినా అభ్యర్థులంతా నోట్ల పంపిణీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 100 కోట్లకు పైగా పనిచేస్తున్నారు. ఇన్నాళ్లు ఓటర్ నాడి ఎలా ఉన్నా చివరి గంటలే కీలకం. ఈ కొద్ది గంటల్లో లెక్కలు తారుమారైనా ఆశ్చర్యం లేదు. అందుకే ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు లీడర్లు. ఓటర్ను తమ వైపు తిప్పుకునేందుకు కుస్తీలు పడుతున్నారు. అలా ప్రచారం ముగిసిందో లేదో ఇలా ప్రలోభాలకు తెరలేపారు. ఓటుకు 1,000 నుంచి 3,000 దాకా పంపిణీ మొదలు పెట్టేశారు. 24 గంటల్లోనే వందలు, వేల కోట్లలో డబ్బులు చేతులు మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లకు నేరుగా డబ్బులు అందుతుండగా కొన్ని చోట్ల కుల సంఘాల వారీగా, కాలనీల వారీగా డబ్బులు అందుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు ఎంత ఖర్చుకైనా వెనకాడటం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో 100 కోట్ల రూపాయలు ఖర్చైనా తగ్గేదే లేదంటూ పోటాపోటీగా పంపకాల కార్యక్రమం షురూ చేశారు. రాష్ట్రంలో 50 మంది అభ్యర్థులు భారీగా డబ్బులు పంపిణీ చేస్తున్నట్టు సమాచారం. ఇందులో 30 నియోజకవర్గాల్లో ప్రచారాలు ముగియకముందే ముందస్తుగా పంపిణీ చేశారని తెలుస్తోంది. ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు డూ ఆర్ డై అన్నట్టే ఉన్నాయి. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో అన్ని నియోజకవర్గాలలో సైలెంట్గా ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. చాప కింద నీరులా డబ్బు పంపిణీ సాగుతోంది. ప్రతి నియోజకవర్గంలోనూ అభ్యర్థులు ఇంతకాలం ఎన్నికల ప్రచారం సాగించి ఇప్పుడిక పోల్ మేనేజ్మెంట్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఇందుకోసం తమ అనుచరులు, మద్దతుదారుల్ని రంగంలోకి దించారు. పక్కా ప్రణాళికతో గుట్టుగా నోట్ల పంపిణీ కొనసాగిస్తున్నారు. ఎక్కడైనా షామియానా కనిపిస్తే చాలు అక్కడ వారు వాలిపోతున్నారు. చదివింపుల పేరుతో డబ్బులు పంచుతున్నారు. ప్రాంతాల వారీగా రెక్కీ వేసి మరీ అక్కడి ఓటర్ల అవసరాలకు అనుగుణంగా తాయిలాలు పంచుతూ దూసుకుపోతున్నారు నేతలు. ఇంత శ్రద్ధగా పాలన చేస్తే ఎంత బాగుండు అని ఓటర్లు అనుకునేలా ఓటుకు నోటు ఎర వ్యవహారం కొనసాగుతోంది. చాలా చోట్ల డబ్బు పంపిణీ చేస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోవటం ప్రలోభాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్తోంది. కొన్ని చోట్ల నమ్మకమైన కార్యకర్తల్ని రంగంలోకి దింపి కుక్కర్లు, కుట్టు మిషన్లు, పట్టుచీరల పంపిణీ కూడా చేపట్టారు. నియోజకవర్గాల్లో చోటా లీడర్లు ఓటర్ల ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని మరీ డబ్బులు పంచుతున్నారు. రాష్ట్రంలో అత్యధిక నియోజకవర్గాల్లో ఓటర్లకు డబ్బుతో పాటు మద్యం కూడా పంపిణీ చేస్తున్నారు. మద్యం ప్రియుల అభిరుచుల్ని బట్టి కొన్ని చోట్ల 2 రకాల బ్రాండ్లు, మరికొన్ని చోట్ల 3 బ్రాండ్ల మద్యాన్ని పోలింగ్ బూత్ల వారీగా పంపారు. డబ్బు, మద్యం పంపిణీకి ప్రతి 50 నుంచి 100 మంది ఓటర్లకు ఓ కార్యకర్తకు కొన్ని పార్టీలు బాధ్యతలు అప్పగించాయి.
పంపిన డబ్బు ఓటర్లకు చేరిందా లేదా నిర్ధారించుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. కులం, మతం, సంఘం, వర్గం ఇలా దేన్ని వదలకుండా నేతల ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. గ్రూపుల వారీగా స్పెషల్ ప్యాకేజీలు, యువకులకు క్రికెట్ కిట్లు వంటివి కానుకలుగా ఇచ్చి వారి ఓట్లు ఖాయం చేసుకున్నారు. ఎన్నికల్లో తాము గెలిస్తే గోవా ట్రిప్పుకు పంపుతామని స్థానిక యువతకు ఆశలు పెడుతున్నారు. అప్పటి వరకు వారు చేజారకుండా ఉండేందుకు తాగినంత మందు, బిర్యానీ పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల తరుణంలో మాంసం విక్రయాలు కూడా జోరందుకున్నాయి. రోజురోజుకు చికెన్, మటన్ అమ్మకాలు పెరుగుతుండటంతో వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాయంకాలం ముగిసి చీకటి పడగానే నాయకులు, కార్యకర్తలు ఓటర్లకు మద్యంతో పాటు మంచింకి చికెన్ సైతం సిద్ధం. దీంతో మటన్, చికెన్ సాధారణంగా జరిగే విక్రయాల కంటే 2-3 రెట్ల అమ్మకాలు పెరిగాయి. ఈ ప్రలోభాల పర్వం ప్రక్రియలో కార్యకర్తలదే ప్రధాన పాత్ర. వారు లేనిదే అభ్యర్థులు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అభ్యర్థుల్లో అత్యధికులు కార్యకర్తల ద్వారానే ఓటర్లను కలుసుకున్నారు. తాయిలాలు రెడీగా ఉంటే సరిపోదు, అవి ఎవరికివ్వాలి, ఎలా ఇవ్వాలి అనేవి భేతాళ ప్రశ్నలు. లోకల్ క్యాడర్ బాగా సహకరిస్తేనే ప్రలోభాల పర్వం నిర్విఘ్నంగా పూర్తవుతుంది. లేకపోతే సరిగ్గా పంచే సమయానికి అధికారులొస్తారు, సీజ్ చేస్తారు. కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందుకే అభ్యర్థులు కార్యకర్తలకు కావాల్సినవి ఇస్తూ తాయిలాల పంపిణీ నిరాటంకంగా జరిగేలా చూసుకుంటున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రచారం ముగిసిన వెంటనే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రత్యేకంగా కొన్ని బృందాలను ఏర్పాటు చేసుకుని డబ్బుల పంపిణీ కొనసాగించినట్లు సమాచారం. కొందరు స్థానిక నేతలు మంగళవారం ఉదయం 5:30 గంటల నుంచే ఇంటింటికి పోయి చేతిలో డబ్బు పెట్టి వెళ్లారట. బూత్ స్థాయి కమిటీల ద్వారా ఓటర్ల ఫోన్ నంబర్లు సేకరించిన నాయకులు కొందరికి ఫోన్ చేసి ఫలానా వారు వస్తారని చెబుతున్నారు. పగలైతే డబ్బులు ఇస్తున్నారని తెలిసిపోతుందని తెల్లవారుజామున ఓటర్లకు మనీ ఇవ్వడానికి వెళ్తున్నారు. మరికొన్ని చోట్ల డబ్బందని వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ప్రలోభాల పర్వంలోనూ నేతలు పగడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు ప్రత్యర్థుల కదలికలపైన ఫోకస్ పెట్టారు. డబ్బు, మద్యం పంపిణీకి అభ్యర్థులు తెరతీయడంతో ప్రత్యర్థులను నిలువరించే వ్యూహాలకు పదును పెట్టారు. ఏ ప్రాంతాలలో ప్రత్యర్థుల మనుషులు తిరుగుతున్నారో నిఘా పెట్టి ఆయా ప్రాంతాలలో డబ్బు పంపిణీ జరగకుండా చూస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లకు, ఎన్నికల అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించి డబ్బు పంపిణీ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బులు వంచుతున్నాడు ఇక్కడ. ఇది ఫిర్జాదిగూడలో మల్లికార్జున నగర్ లో జరుగుతున్న వ్యవహారం ఇది. తాయిలాల పంపిణీలో ఒక్కో పార్టీది ఒక్కో విధానం. ఎవరికి అచ్చొచ్చిన పద్ధతుల్లో వాళ్లు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. గ్రామాల్లో 100 మందికి ఓ ఇన్ఛార్జ్ చొప్పున నియమించి గత 10 రోజుల నుంచి ఓటర్ల వివరాలు, వారి పల్స్ తెలుసుకొని నగదు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఆ ప్రకారం పక్కాగా మనకే ఓటేస్తారు అనేవారిని గుర్తించి వారికి మాత్రమే నగదు పంపిణీ చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు స్థానిక నేతలతో సమన్వయం చేసుకుంటూ డబ్బు పంపిణీ చేస్తున్న సీన్లు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల దేవుని మీద ప్రమాణం చేయించుకొని మరీ ఆ తర్వాతే నోట్లు ఇస్తున్నారట. ప్రమాణం చేసి ఏమంటారు? సరేనా, మీకే ఇస్తాం, మా దేవుని వికారాబాద్ జిల్లాలోని పూడూరు మండలంలో ఇది జరిగింది. దేవుని తోడు నేను ఆ గుర్తుకే ఓటేస్తా అని చెప్తేనే చేతికి నోట్లిచ్చాడట ఓ ప్రతినిధి. గ్రామంలో ఉన్న ఓటర్లను తన ఇంటికి పిలిపించుకున్న ప్రతినిధి అందరి చేత దైవ ప్రమాణం చేయించుకున్నాడట. దేవుని మీద ఒట్టు వేసిన తర్వాతే డబ్బులు చేతికిచ్చాడు. కానీ ఎన్ని నోట్లు పంచినా ఓటర్ నాడి పసిగట్టడం నాయకులకు పజిల్గానే ఉందే. గుమ్మం దాకా వెళ్లినా, తాయిలాలు పంచినా ఆ ఓటు తమకే పడుతుందా అనే అనుమానం అన్ని పార్టీల నాయకులను వేధిస్తోంది. గతంలో మాదిరి చాలా మంది ఓటర్లు రాజకీయ అభిప్రాయం వెల్లడించలేదు. దీంతో డబ్బు పంపిణీ చేసినా ఫలితం కోసం ఎదురు చూడడం తప్ప గెలుస్తామనే ధీమా కొందరిలో కనిపించటం లేదు. తనిఖీల్లో 700 కోట్ల నగదు పట్టుబడిందంటే నియోజకవర్గాలు ఎంత సొమ్ము చేరిందో, ఎన్ని కోట్లు పనిచేస్తున్నారో ఊహించవచ్చు. ప్రచారం పూర్తిగానే మొదలైన నోట్ల పందారు 24 గంటల పాటు ఉధృతంగా జరుగుతోంది. ప్రత్యర్థులకు తెలియకుండా, ఎన్నికల అధికారుల కంటపడకుండా సైలెంట్గా పని కానిచ్చేస్తున్నారు. తెల్లారక ముందే అన్ని ఇళ్లు చుట్టేసి నోట్లు చేతిలో పెడుతున్నారు. పోలింగ్కి కాస్త ముందు వరకు ఈ తంతు యథేచ్ఛగా జరిగే పరిస్థితి కనిపిస్తోంది. అందరి నుండి నోట్లు తీసుకున్న ఓటరు ఓటేసేది ఎవరికో సందేహంలో అభ్యర్థులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టడం నేరం. డబ్బుల కట్టలు తరలిపోకుండా అడ్డుకోవటానికి తనిఖీలు కట్టుదిట్టం చేసింది ఈసీ. 100 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి కూడా. అయినా సరే తగ్గేదేలే అంటున్నారు నేతలు. అసలు కోడ్ అమల్లోకి రాకముందే ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఆంక్షలు అమల్లో ఉన్నా విచ్చలవిడిగా నగదు, మద్యం పంపిణీ చేస్తూ వస్తున్నారు.
ఇప్పుడు పోలింగ్కి ముందు ప్రలోభాల జోరు పెంచారు. డబ్బు, మద్యం, మాంసం, బంగారం ఇలా వారు ఏది కోరితే వాటిని ఇచ్చేందుకు డబ్బులు వెదజల్లేశారు. చాలా చోట్ల గంపగుత్తగా ఓట్లు వేయించుకునే కుల సంఘాలపై, కాలనీలు, బస్తీవాసులపై కాసుల వల కురిపించారు. ఓటర్ల సంఖ్యను బట్టి సింగిల్ పేమెంట్తో సెటిల్మెంట్ చేసుకునేందుకు సై అంటే సై అంటున్నారు. పంపకాల సమయంలో పోలీసులు, ఇతర ఎన్నికల పర్యవేక్షణ అధికారులకు చిక్కకుండా ఉండేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో నోట్ల పంపిణీ ఎక్కడిదాకా వెళ్లిందంటే కొన్ని నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థే 100 కోట్ల దాకా ఖర్చు చేసేస్తున్నారట. రాష్ట్రంలో దాదాపు 10 మంది అభ్యర్థులు ఈ స్థాయిలో ఖర్చు చేసేవారున్నారు. ఇక ఒకే నియోజకవర్గంలో అన్ని పార్టీల అభ్యర్థులు కలిసి 100 నుంచి 150 కోట్ల దాకా ఖర్చు చేసే నియోజకవర్గాలు దాదాపు 25 ఉంటాయి. నామినేషన్ల పర్వం మొదలుకొని ప్రచార ఘట్టం, పార్టీ నాయకుల కొనుగోళ్లు, వాహనాలు, ప్రచార సరంజామా సమకూర్చుకోవడం, ఓటర్లకు డబ్బు పంపిణీ చేయడం వంటి అన్ని ఖర్చులు కలిపితే కొంతమంది అభ్యర్థులు 100 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇలా ఒకే అభ్యర్థి 100 కోట్ల వరకు ఖర్చు పెడుతున్న నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అన్ని పార్టీలకు సైలెంట్ డే రోజు కీలకంగా మారింది. ఓటర్ మూడ్ను బట్టి అన్ని పార్టీలు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాయి. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే చాలా మంది నేతలు పంపకాలపై దృష్టి పెట్టారు. దీంతో నోట్ల కట్టలు దొడ్డిదారి పట్టాయి. ఇప్పటికీ పోలీసు, ఐటీ, ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో 720 కోట్లకు పైగా నగదు పట్టుబడింది. ఎక్కడికక్కడ నగదు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. అయినా సోదాల్లో గుట్టలు గుట్టలుగా నగదు పట్టుబడుతోంది. తనిఖీల్లో 720 కోట్లకు పైగా నగదును పట్టుకున్నారంటేనే ఏ స్థాయిలో డబ్బులు సమకూర్చుకున్నారో అర్థం చేసుకోవచ్చు. 125 కోట్ల మద్యం, 40 కోట్ల డ్రగ్స్, 186 కోట్ల మెటల్స్, 84 కోట్ల ఉచిత బహుమతులను సీజ్ చేశారు అధికారులు. ఈ 24 గంటల వ్యవధిలోనే సుమారు 20 కోట్ల నగదు పట్టుబడింది. మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల క్రాస్ రోడ్ దగ్గర ఓ కారులో పెద్ద మొత్తంలో డబ్బు సంచులు లభ్యమయ్యాయి. బీఆర్ఎస్ నేతలు కారులో డబ్బు తరలిస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు కారును అడ్డగించారు. కారులో 500, 200 నోట్ల కట్టలు ఉన్న బ్యాగులు గుర్తించారు. కారులో ఉన్న వ్యక్తిని సీఐగా గుర్తించారు. పోలీసై ఉండి బీఆర్ఎస్ తరపున డబ్బులు పంచుతున్నారు అన్న కోపంతో సీఐ అంజిత్ రావుపై దాడి చేశారు కాంగ్రెస్ నేతలు. అక్కడికి చేరుకున్న ఎన్నికల అధికారులు డబ్బును, కారును స్వాధీనం చేసుకున్నారు. దొరికిన డబ్బు మంత్రి మల్లారెడ్డికి చెందినదిగా ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. ఓవరాల్ గా రాష్ట్రమంతా 144 సెక్షన్ అమల్లో ఉన్న నేతలు, పార్టీల కార్యకర్తలు క్యాష్ కొట్టు, ఓట్ పట్టు అన్నట్టుగా పావులు కదుపుతున్నారు. ఓటర్లను ఇప్పటికే మద్యం మత్తులో ముంచేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు బంద్ అయ్యాయి. కానీ ఆల్రెడీ స్టాక్ పెట్టుకున్న అభ్యర్థులు భారీ ఎత్తున మద్యం పంపిణీ చేస్తున్నారని సమాచారం అందుతోంది. సివిజిల్ ద్వారా ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే యాక్షన్ తీసుకుంటున్నామని ఈసీ చెబుతోంది. ప్రలోభాలకు గురి చేసిన డబ్బు, మద్యం, ఇతరత్ర ఏమైనా ఉంటే నిర్భయంగా కంప్లైంట్ చేయవచ్చని ఎన్నికల కమిషన్ అంటోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల తనిఖీ ముమ్మరంగా సాగుతోంది. సరిహద్దుల్లో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టారు. 4 వీలర్, 2 వీలర్ తేడా లేకుండా తనిఖీ చేస్తున్నారు. ఈసీ నిబంధన మేరకు నాన్ లోకల్స్, నియోజకవర్గానికి చెందని నేతలు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో డబ్బు పంచుతున్నారు అంటూ ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు చేశారు బండి సంజయ్. అటు గోషమహల్లోనూ రాజాసింగ్ ఇలాంటి ఆరోపణలు చేశారు. ఇటు ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మల్లారెడ్డి కళాశాలకు చెందిన సిబ్బంది, విద్యార్థులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు కొందరిని పట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదు సీజ్ అయ్యింది. 2 కార్లలో తరలిస్తున్న 1,68,80,000 స్వాధీనం చేసుకున్నారు. ఖాజాగూడలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నగదు పట్టుబడింది. ఈ డబ్బు జడ్చర్లకు చెందిన ఓ అభ్యర్థికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఓటర్లు ఎంతమంది ఇస్తే అంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అన్న సంగతి పార్టీలు, నేతలకు తెలిసినా ప్రలోభాల పర్వం మాత్రం తప్పడం లేదు. ఓటేసేవారికే కాదు, ఓటు ఖాయంగా వెయ్యరు అని తెలిసినా ఎంతో కొంత ఇవ్వక తప్పడం లేదని పార్టీలు వాపోతున్నాయి. తాము పెంచి పోషించిన తాయిలాల సంస్కృతి తమనే మింగేసే పరిస్థితికి వస్తోందంటూ మదనపడుతున్నాయి. ప్రధాన పార్టీలతో పోటీపడి స్వతంత్రులు కూడా తాయిలాలివ్వడం కొత్త పోకడగా కనిపిస్తోంది. ఇలా ప్రలోభాల విష సంస్కృతి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా విస్తరిస్తోంది. దీంతో తాము మొదలుపెట్టిన తాయిలాల పర్వాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక పార్టీలన్నీ తలపట్టుకుంటున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఓటర్లకు ప్రలోభాలు అలవాటు చేసింది పార్టీలే. కానీ ఇప్పుడు తాయిలాలు పార్టీల చెయ్యి దాటిపోయి ఓటర్లు డిమాండ్ చేసే స్థాయికి వచ్చాయి. అయినా ఓటుకు మాత్రం గ్యారంటీ లేదు. పైగా నిలదీస్తే ఎదురు ఫిర్యాదులు ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఓవరాల్ గా తెలంగాణ శాసనసభ ఎన్నికల పర్వం చివరి అంకానికి చేరింది.
మరికొద్ది గంటల్లో ఈవీఎంలలో ఓట్లు నిక్షిప్తం కానున్నాయి. ఈలోపు ఓటర్లను ప్రసన్నం చేసేందుకు ఎవరి స్థాయిల్లో వాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. మైకులు బందవగానే నోట్లతోనే తమ వైపు తిప్పుకోవచ్చని నేతలంతా నమ్మటంతో ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఒక్క రోజులోనే వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే అందరి దగ్గర డబ్బులు తీసుకొని ముందే డిసైడ్ చేసుకున్న అభ్యర్థికే ఓటేసేలా ఓటర్లు మారుతున్నారు అనే వాదనలు కూడా ఉన్నాయి. ఇది వాళ్ళ ఫోకస్. స్టేషన్ 20.